మాతృదేవోభవ. చిన్న సుఖవీచితాకిన చిందువేయు చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. జగన్మాత చిన్న సుఖవీచితాకిన చిందువేయు చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్నదే విముక్తి. చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్నదే విముక్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 894వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అపూర్వమైన పరిశోధనల గురించి చెప్పుకుంటున్నాం మనం. 17వ శతాబ్దం మధ్యలో హాలండ్లో జీవించిన శాస్త్రవేత్త వాన్ లీవెన్ హాక్ సూక్ష్మక్రిముల మీద అద్భుతమైన పరిశోధనలు చేశాడు. బ్యాక్టీరియా ప్రయోజనాలు, ప్రభావాలు కనిపెట్టాడు. అనేక అంటువ్యాధుల నిర్మూలనకి ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అదే 18వ శతాబ్దం ప్రారంభంలో లండన్లో జీవించిన ఆయన హెలీ రేపు మాపు లేకుండా, ఉదయం సాయంత్రం అనే మాట లేకుండా సముద్ర ప్రయాణాలు చేశాడు. తోకచుక్కల మీద పరిశోధన చేశాడు. హేల్ ఒక 77 ఏళ్ళకోసారి మాత్రమే భూమికి కనిపించేటువంటి తోకచుక్కని కనిపెట్టాడు. ఆయన పేరు మీదే దాన్ని హేలీ తోకచుక్క అన్నారు. ఇప్పటికీ ఇటీవల ఒక 7-8 ఏళ్ల క్రితం అది మళ్ళీ దర్శనమిచ్చింది. మళ్ళీ 77 ఏళ్ల వరకు రాదని చెప్పారు. ఆ పరిశోధక దృష్టి పెంచాలి. కారణం, ఒక శాస్త్రవేత్త డెనిస్ పాపిన్, ఫ్రాన్స్, 18వ శతాబ్దం వాడు. ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ వంట వండుతుంటే ఓ విషయం చూశాడు. అనుకున్నాడు. ఏమిటది? ఇంటను నీటి ఆవిరి ఒక ఇంతగా మూత కదల్చుచుండ. ఇంటను నీటి ఆవిరి ఒక ఇంతగా మూత కదల్చుచుండ. కన్గంటను చూచు ఫ్రెంచి మొనగానికి పుట్టిన ఊహ. ఇంటను నీటి ఆవిరి ఒక ఇంతగా మూత కదల్చుచుండ. కన్గంటను చూచు ఫ్రెంచి మొనగానికి పుట్టిన ఊహ. యంత్రముల్ వెంటను వెంట పరువెత్తగా చేశాను. యంత్రముల్ వెంటను వెంట పరువెత్తగా చేశాను. జేమ్స్ వాట్టు నిష్కంటక రీతులన్ మనుపగా. జేమ్స్ వాట్టు నిష్కంటక రీతులన్ మనుపగా. పొగలీనను రైలు మార్గముల్. జేమ్స్ వాట్టు నిష్కంటక రీతులన్ మనుపగా. పొగలీనను రైలు మార్గముల్. ఇవాళ మనం అపూర్వంగా భావించి మనకు ఆధునిక జీవితంలో ఏది లేకపోతే మనం బతకలేకపోతున్నామో ఆ రైలు ఇంజన్ కనిపెట్టింది ఎవరండి? ఎలా కనిపెట్టాడు? మూలమైన పరిశోధన ఫ్రాన్స్లో పుట్టిన డెనిస్ పాపిన్ అనే వ్యక్తి చిన్నతనంలోనే తల్లి వంట వండుతుంటే ఆ ఉడుకుతున్న పదార్థం మీద ఒక మూత గడగడగడ 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 అని ఒక లయాత్మకంగా చప్పుడు చేయడం చూశాడు. ఏమిటిది? మూత ఎందుకు కదులుతుంది? కదలాలని అమ్మాయిని చెప్పలేదే. ఆయన వెంటనే ఒక ఊహ వచ్చింది. ఈ ఉడుకుతున్న దాంట్లోంచి ఆవిరి పుడుతోంది. ఆవిరి ఇనప మూతను కూడా కదిలించగలుగుతోంది. ఇది ఆలోచన రావాలి. అంతా దైవలీలని వదిలేయడం కాదు. వెర్రి వేదాంతాలన్నీ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చెప్పాలి, పిల్లలు కాదు. వాళ్ళకి నేర్పకూడదు. అవి అదేమిటో తెలుసుకో అని నేర్పాలి. అంతా దైవలేలే. అది దైవమే ప్రకృతి. దైవం అనే ప్రకృతికి అతీతంగా ఉంటాడా? నేను మొత్తం ప్రకృతిలో నిండి ఉన్నానయ్యా, నా రహస్యాలు తెలుసుకోండి అని దేవుడే చెబుతున్నా కూడా మనం వినమండి. దేవుడు మహిమ కావాలి మనకి. దైవ తత్వం అక్కల, దేవుడు మహిమ కావాలి. మహిమ వైభవం. ఎందుకంటే మనకేమైనా ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల. దండం పెట్టు కూర్చోవడం వల్ల. అదే దైవతత్వాన్ని తెలుసుకుంటే తత్వం అది నువ్వే అర్థమవుతుంది. ఇంకా దేవుడు మహిమేటి? తిష్టతి స్వేమహిమ్ని. ఉపనిషత్తులు చెప్పిన మాటే. దేవుడు ఎలా నిలబడుకున్నాడంటే స్వేమహిమ్ని, అతని ప్రతిభ మీద అది నిలబడున్నాడు. మన ప్రతిభ మీద మనం నిలబడతాం. మనము దేవుడు ఒకటే అని తెలుస్తుంది. సర్వాంతర్యామి దేవుడు అంటారు, సర్వము దేవుడే అంటారు. మళ్ళీ వీడిని వెళ్ళి దండం పెట్టు కూర్చొని నువ్వే మాట్లాడకంటారు. అసలు నువ్వేమిటో తెలుసుకోబోయా అని చెప్పకపోతే ఎలాగా? పెట్టాలో పెట్టక్కర్లేదు వాడు నిర్ణయించుకుంటాడు. బానిస దాసోహం. ఏమిటి దాసోహం? దాదీసి పారేయాలి. సోహం అదే మన సంస్కృతి. దాసోహం మన సంస్కృతి కాదు. సోహం. ఎవరితో మనం మాట్లాడినా సరే నేను అని మాట్లాడచ్చు, తప్పులేదు. ఈ దాసుడు అనక్కల చేతకంతనం అది. అంత దాసత్వం ఎవరికి చేయాల్సిన కర్మ మనకి లేదు.
ఈ మాట్లాడే అతి వినయం అంటారు దీన్ని. ఈ దాసుడు అక్కర్లేదు, నీ పేరు చెప్పు చాలు. అంత అతి గౌరవం చూపిస్తే అవతల వాడు మొత్తం పెత్తనం చేసేస్తాడు. ఇక అవతల వాళ్ళు ఉన్నది, నీలో ఉన్నది, మీ ఇద్దరూ కలిసి కొలుస్తున్న దైవంలో ఉన్నది ఒకటే. అసలు మీ ముగ్గురు ఒకటే దైవంతో సహా. ఆ విషయం మనకు అర్థం కావట్లేదు, ఒప్పుకోవడం ఇష్టంలో భయం వేసేస్తుంది. ఒకసారి దేవుడు నేను ఒకటేవాడు బాబోయ్ వద్దు, ఎందుకంటే చాలా భరించాలి కదా సృష్టిని. ఆయన ఏం భరించట్లా, హాయిగా పడుకున్నాడు ఆయన. ఆ తత్వం తెలిస్తే మనం హాయిగా ఉండొచ్చు, జీవితంలో పడుకున్నట్టే ఉండొచ్చు, యోగనిద్రలోనే ఉండొచ్చు, శ్రీ మహావిష్ణువులాగా. అది మనకు అర్థం కావట్లేదు. అంటే పరిశీలనగా చూడాలి, పరిశోధన చెయ్యాలి, పరిపూర్ణత పొందాలి. పరిశీలనగా చూడాలి, పరిశోధన చెయ్యాలి, పరిపూర్ణత పొందాలి. ఇంటను నీటి ఆవిరి ఒక ఇంతగా మూత కదులుతుండే డిగిడిగిడి 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 అనేదో మూత కదులుస్తూ ఉంటే ఈ డెనిస్ పాపిన్ తిన్నగా ఉండక వాళ్ళ వంటింట్లోంచి ఓ 15-16 ఏళ్ల వయసు ఏమిటది వై ఇట్ ఈజ్ మూవింగ్ అని కనుక్కున్నాడు వాడు. అప్పుడు ఒక ఊహ వచ్చింది, కింద ఏదో ఉంటుంది లేకపోతే ఎందుకు వెళ్తుంది, అంత వేడిలోనూ కూడా కష్టం చూశాడు, ఆవిరి ఉడుకుతోంది, బుడబుడబుడా 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 కనిపెట్టారండి. కనిపెడితేనే ఆ శబ్దాలు పుడతాయి, ఆ భావాలు పుడతాయి. సంస్కృతంలో నీటి బుడగని బుద్బుదం 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 అంటారండి. ఎందుకు అన్నారు చెప్పండి, ఎందుకు అన్నారని ఆలోచన. అది బుద్బుదం అంటే బుడగ నిఘంటువులో ఉంది, అది తెలియని వాళ్ళు చెప్పే మాట. పరిశోధకుడు అలా మాట్లాడకూడదు. నీటి బుడగ సరిగ్గా పుట్టినప్పుడు చూడండి, బుద్ 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 బుద్, అదే ఆ బుద్బుద అయితే ఇది బుద్బుదం దానికి ఆ పేరెట్టారు. ఎంత ఎందుకు పెడతారు? గడగడ సలసల మలమల కలకల గలగల ఎందుకు వచ్చేయండి ఆ శబ్దాలు, ధ్వన్యనుకరణలు? ఆ ధ్వని అటువంటిది. ఆ ధ్వని లేకపోతే ఈ శబ్దం రాదు. దానికి అదే అర్థమని మొండిగా మాట్లాడతారు. ఎందుకు వచ్చింది చెప్పాలి, చెప్పొచ్చు. కనీసం ఆలోచించడం వల్ల నాకు తెలియదయ్యా, నువ్వు ఆలోచించు. అంతేగా ఆ గొడవంతా ఎందుకంటే వాడు మట్టుకోటుకు పోతాడు, మూర్ఖుడైపోతాడు. పిల్లల్ని ప్రోత్సహించాలి. అలాగా ఇంటను నీటి ఆవిరి ఒక ఇంతగా మూత కదల్చుచున్న కన్గంటను చూచు ఫ్రెంచి మొనగానికి పుట్టిన ఊహ. నాకు ఆ గకారం ఎత్తి దగ్గర వేయాల్సి వచ్చేసరికి మొనగాడు అనే మాటతో వచ్చింది. నిజానికి ఛందశాస్త్రంలో ఆ ఎత్తి అన్నది లేకపోతే నాకు ఇంత అందమైన మాట రాదండి. ఫ్రెంచి మొనగాడికి పుట్టిన ఊహ. ఏదో డెనిస్ పాపిన్ అని పద్యంలో పెట్టడం పెద్ద సమస్య కాదు, కానీ దానివల్ల కలిసి వచ్చేదే ఉంది. ఫ్రెంచి మొనగాడు, మరి ఫ్రెంచి మీసం అంటారు కదా, మరి ఫ్రెంచ్ కటింగ్ మీసం అని. ఫ్రెంచి మొనగాడు, ఫ్రెంచి రాగానే మొనగాడు రావాలి. సరిగ్గా వచ్చింది కన్గంటను అని వేశాను కాబట్టి మళ్ళీ బిందుపూర్వక టకారం ప్రాసలో రావాలి కాబట్టి కన్గంటను అని వేశా. ఆ గకారం వేయడం వల్ల ఫ్రెంచి మొనగానికి పుట్టిన ఊహ అని మొనగాడు వచ్చాడు అక్కడికి, లేదా మోసగాడు వచ్చేవాడు. మొనగానికి పుట్టిన ఊహ యంత్రముల్ వెంటను వెంట వెంట పరువెత్తగా చేసెను. ఆవిరి శక్తిని ఉపయోగిస్తే ఇనప యంత్రం కూడా ముందుకు కదులుతుందన్నమాట. ఒక వ్యక్తి గెంటాల్సిన అవసరం లేదు, ఎడ్ల బండి కట్టాల్సిన అవసరం లేదు, బండికి ఎడ్లు కట్టక్కర్లేదు, జంతువుల్ని కానీ మనుషుల్ని కానీ వాడవలసిన అవసరం లేదు. యంత్రం తనంత తాను కదులుతుంది. ఆవిరితో శక్తిని పుట్టించగలిగితే, ఆవిరి పుట్టాలంటే నీళ్లు ఉడికించాలి. అమ్మ పప్పు ఉడికించింది కదా, నీళ్లు పోసింది కదా, ఎసరు పెట్టింది కదా. మన దేశంలో ఎన్ని శతాబ్దాలుగా ఈ ఎసరు పెట్టడం లేదండి. అత్యవసర మార్కులతో చదువుకున్నాం కాబట్టి ఎసరు పెడితే ఊరుకున్నా ఏం కనిపెట్టలేదు ఇక్కడ. అత్యవసరం అంటారు సరిగ్గా. అత్యవసరం ఉంటే ఆ ఎసరు పెట్టిన నీళ్లకి సరిపడగా బియ్యం పోస్తే అది అక్కడికక్కడ అతుక్కుని సరిపోతుంది. అక్కడ ఇంకా మళ్ళీ నీళ్లు మిగలవు, ఈ అన్నం కూడా సరిగ్గా అలా సరిపోతుంది. అది అత్తు ఎసరు. ఆ పెట్టిన నీళ్లను ఎసరు అంటారు. ఆ సరిపోవడం అనే విధానం ఉంది, అత్తు అంటారు సరిగ్గా. అందుకని అత్తు ఎసరు, అదే అత్యసరు. ఎవరైనా పరీక్షల్లో 35 మార్కులు సరిగ్గా వచ్చి పాస్ అయితే మార్కులతో అత్యసర కాదు, అది అత్యసరు మార్కులతో పాస్ అయ్యాడు. అంటే 35కి 35, 36 వచ్చాయి, 4 ఎక్కువ రాలేదు. అది ఎందుకంటే నీళ్లు బియ్యము సరిపోయేది, అలా ఉడికినట్టుగా ఒక చుక్క నీరు రాకుండా అలా అత్యవసరం సరిపోయేది. అదొక నైపుణ్యం. అలా పెట్టగలిగిన వాళ్ళు కొందరు ఉండాలి, లేని వాళ్ళు ఊరికే బియ్యం వృధా చేస్తారు. అది చేతనం అవ్వాలి. ఇవాళ కుక్కర్లు వచ్చాక మనకి అత్యవసరాలు కూడా పోయి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేదు. ఏదైనా ఒకటి వంటలో కానీ పంటలో కానీ ఎక్కడైనా ఇంట కంట ఎక్కడ జరిగినా ఎందుకు జరుగుతోంది, ఏమిటి ఇందులో ఉన్నది అని ఆలోచించాలి. కానీ దీనివల్ల మనకి ప్రయోజనం ఏమిటి, డబ్బులు ఏమైనా వస్తాయి, ఎంతసేపు ఈ డబ్బులు కోలే, ఇంకా పరిశోధనలు ఎలా ముందుకు సాగుతాయి. యంత్రములు వెంట పరివెత్తక చేశాను. నీళ్ల ఇంజన్లు నడిపారు, బొగ్గులతో ఇంజన్లు నడిపారు. నీళ్ల ఇంజన్తో ఆవిరితో నడవగానే ఏమొచ్చింది, వెంటనేను నీళ్ల ఇంజన్ రాగానే జేమ్స్ వాట్ నిష్కంటక రైతులను మనుపగా పొగలేనను రైలు మార్గములు.
ఈ డెనిస్ పాపిన్ చేసినటువంటి పరిశోధనని, ఫ్రాన్స్లో ఉన్న ఈయన చేసిన దాన్ని జేమ్స్ వాట్ అందుకున్నాడు. ఆ శక్తిని ఆవిరి ద్వారానే ఎందుకు పుట్టించాలి? బొగ్గుల ద్వారా పుట్టించవచ్చు కాన్నారు, విద్యుత్ ద్వారా పుట్టించారు. ఇవాళ థర్మల్ విద్యుత్ వచ్చింది, వాటర్తో వచ్చి హైడ్రో విద్యుత్ వచ్చింది, రకరకాల విద్యుత్తులు వచ్చాయి. ఇవాళ బ్రహ్మాండంగా రైళ్లు ఒక్కొక్కటి 100 కిలోమీటర్ల వేగంతో ఎలా నడుస్తున్నాయో చూస్తున్నాం. అప్పుడు పొగలేనను రైలు మార్గములు, ఆ పొగ కూడా రాకుండా, ఆ ఇబ్బందులు పెట్టకుండా నడిచేటువంటి రైలు ఇప్పుడు విద్యుత్తుతో నడవడం లేదా? ఆవేళ డెనిస్ పాపిన్ ఆ మూత చూడగానే, ఆవిరికి కదిలే మూత చూడగానే ఆ విషయాన్ని ఆవిష్కరించకపోతే, ఆవిరితో ఇంజన్ నడపకపోతే ఇవన్నీ జరిగేవా? శాస్త్రవేత్తలని పురాణ పురుషులతో, అవతార పురుషులతో సమానంగా గౌరవించాలి మనం. లైట్ వెలుగుతోంది అంటే ఎడిసనాయ నమః, దండం పెట్టి ఎడిసనకి. దీపం జ్యోతి పరం బ్రహ్మాండం ఎంత ముఖ్యమో ఎడిసనాయ నమః అండం అంత ముఖ్యం. ఆ దీప జ్యోతిని మనకి అందించిన వాడు ఎడిసన్. ఇంటి నిండా లైట్లు పెట్టుకోగానే సరిపోయిందా? కరెంటు బిల్లు కట్టగానే సరిపోయిందా? అందించిన వాడెవరు? ఆయన మర్చిపోతారా? ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నాము? ఇచ్చారని కాదు, ఇవ్వకపోయినా చూస్తాం. ఇస్తే పోయేదో మా నాన్నగారు భిక్షండి బాబు, ఆ ఎకరాలన్నీ అమ్మేయకుండా మాకు ఇవ్వబట్టే కదండి వాళ్ళు ఇలా ఉన్నాం అని కొన్ని గౌరవం ఉంటుందా ఉండదా? మరి అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని వారసత్వంతో మనకు అందించిన వాళ్ళు తల్లిదండ్రులు కాదండి? వాళ్ళని గౌరవించొద్దండి? ఎప్పుడు చదువుకోద్దండి వాళ్ళ గురించి? పుస్తకం కనపడదండి, జాన్ గూటెన్బర్గాయ నమః. పుస్తకం కనపడితే చాలు. సరస్వతీదేవి ఎంత ముఖ్యమో నా దృష్టిలో జాన్ గూటెన్బర్గ్ అంతే ముఖ్యం. సరస్వతి పుత్రునిగా ఈ మాట చెబుతున్నా. ఏమీ తక్కువ చేయకూడదు శాస్త్రవేత్త. వాళ్ళు దేవతలతో సమానం, వాళ్ళు పురాణ పురుషులతో సమానం, వాళ్ళు మన తల్లిదండ్రులతో సమానం. పిల్లలు చేసే నమస్కారాలు చేయించాలి. ఒక పుస్తకం కనపడగానే సరస్వతి నమస్తుభ్యం ఎలాగో జాన్ గూటెన్బర్గాయ నమః. ఒక దీపం కనపడితే ఎడిసనాయ నమః. ఒక డైనమో కనపడితే మైకేల్ ఫారడాయ నమః. ఏ తప్పేమిటి? మనకు మనసులో బాగా పేరుకుపోయిందంటే దేవుడికే దండం, ఇంకెవరికీ అక్కల్లా. ఆ దేవుడు కూడా మన కోరికల కోసం. ఇప్పుడు అదేనా కృతజ్ఞత కాదు, భక్తి కాదు, మన కోరికల కోసం. పాపం ఈ ఫారడేలకి, ఈ జేమ్స్ వాట్లకి, ఈ విషయలేసులకి, ఈ గెలీలియోలకి, ఈ కోపెర్నికస్లకి, ఈ కణాదులకి, ఈ భారతీయ శాస్త్రులు, ఈ జగదీష్ చంద్ర బోసులకి మహిమలు లేవుగా. అందుకని వాళ్ళెవరూ పూజించరు, వాళ్ళు కనీసం గుర్తు చేసుకోరు. జగదీష్ చంద్రబోస్ పుట్టినరోజు అంటే దేశంలో విద్యార్థులు ఎవరికి తెలియదు, అసలు ఆ విషయం చెప్పరు. పాఠం చెప్పేవాళ్ళు కూడా జగదీష్ చంద్రబోస్ ఏం కనిపెట్టారు? ఒక జనరల్ నాలెడ్జ్ బిట్, అంతా 1 మార్కు వస్తుంది. ఒకవాడు పిల్లాడు ఏమైనా ఆసక్తి కడితే ఎందుకురా 1 మార్కు కోసం అంత శ్రమ? అంతే, అయిపోయింది, వాడి జీవితం అయిపోయింది. ఇక్కడ వీడి జీవితం కాదు, జగదీష్ చంద్రబోస్ కూడా అయిపోయాడు. అంత తేలికైన విషయం అది. ఆ మహానుభావుడు ఎంత శ్రమ పడ్డాడో తర్వాత తెలుసుకుంటాం. మహానుభావుల జీవితాలు సైన్స్ ఉపాధ్యాయుల కోసం చెబుతున్నా ప్రత్యేకంగా. అవి ఎవరు కనిపెట్టారో చెప్పడం కాదండి, ఎలా కనిపెట్టారు, ఏం శ్రమ పడ్డారు, వాళ్ళ జీవితాలు ఏమిటి, జీవిత చరిత్రలు చదవాలి, అవి చెప్పాలి. అలాగే పొగలీనను రైలు మార్గములు అదొక్కటేనా? ఇవాళ అపూర్వంగా మనం ఆస్వాదిస్తున్న వైద్యం, మన బతికిస్తున్న వైద్యం హోమియో, అదేలా కనిపెట్టారండి? ప్రకృతి నిగూఢ భాషకు కళాత్మక భాష్యము, రోగమూలమున్ వికలము చేయు వైద్యము కవి కనిపెట్టిన వాడు హానిమన్. ప్రకృతి నిగూఢ భాషకు కళాత్మక భాష్యము, రోగమూలమున్ వికలము చేయు వైద్యము కవి కనిపెట్టిన వాడు హానిమన్. సకల విధ ప్రయోగముల శాలగమార్చను స్వీయ దేహమున్, సకల విధ ప్రయోగముల శాలగమార్చను స్వీయ దేహమున్. ప్రకటిత హోమియో మధుర వైద్యము టీక రచించెనీయడన్. ప్రకటిత హోమియో మధుర వైద్యము టీక రచించెనీయడన్. ప్రకృతికి వ్యాఖ్యానం అండి హోమియో వైద్యం, కనిపెట్టిన వాడు హానిమాన్. 18వ శతాబ్దం మధ్యలో. ఇవాళ హోమియో వైద్యం ఎంత ప్రసిద్ధమైంది, ఎక్కడి నుంచి వచ్చింది అది? అసలు రోగానికి మూలం కనుక్కుందాం అనుకున్నాడు హానిమాన్. పైపైన తగ్గడానికి మందు వేస్తుంది అలోపతి, మూలంలోకి పెడుతుంది హోమియోపతి, మూల ఛేదం చేస్తుంది నేచురోపతి అండ్ ఆయుర్వేదం. ఆయుర్వేద మందుల రహస్యాలు సరిగ్గా అర్థమైతే ఆత్మసాక్షాత్కారం కూడా అవుతుంది. ఆయుర్వేదం అంత గొప్పది, కేవలం భౌతికం కాదు, ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆయుర్వేదం అన్నారు దాని. అందుకే వైద్యం కాదు, అది వేదం. అందుకని వైద్యం అనే మాటని విష్ణు సహస్రనామాల్లో పెట్టారు. వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః. వేద్య వైద్య. వైద్యుడిని ఎందుకు నారాయణుడితో పోల్చారు? అది మామూలు శాస్త్రం కాదు, వైద్యశాస్త్రం లోతుల్లోకి పెడితే వేదాంతం తీసుకెడుతుంది, భగవంతుని చూపిస్తుంది. ఆ లోతుల్లోకి వెళ్ళాలి, వ్యాపారం చేసేయడం కాదు ఇక్కడ. అసలు లోతుల్లోకి వెళ్ళే అలవాటు మనకు ఉంటే కదా, ఇంటి కింద అండర్ గ్రౌండ్లో కట్టుకుని ఆ లోతుల్లోకి వెళ్ళడమే ఇంకా డబ్బులు దాచుకోవడానికి. ప్రకృతి నిగూఢ భాషకు కళాత్మక భాష్యము, ప్రకృతి మీద పరిశోధన చేశాడు హానిమాన్.
అసలు ఎక్కడుంది రోగానికి మూలం? శరీర వ్యవస్థలో ఎక్కడ తేడా వస్తుంది? శక్తి, శరీరంలో ఉండే శక్తి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ప్రవహిస్తున్నటువంటి ఈ శక్తి ప్రవాహం ఉంది. ఈ ప్రవాహంలో తేడా వల్లనే రోగాలు వస్తున్నాయి. ఈ శక్తి ప్రవాహాలు మనకేం తెలియవండి, మనం దాని మీద దృష్టి పెట్టగలిగితే లలితా సహస్రంలో ఉంది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి శ్రీమద్వాగ్భవకూటేక స్వరూప ముఖపంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూటత్రయ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కట్యథోభాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతేకరసిక కుల సంకేత పాలిని. దీని మీద మనం దృష్టితో పరిశోధన చేస్తుంటే హాని మనం చేసిన పని మనమే చేసేవాళ్ళం. ఈ పరిశోధన చేయకపోవడం వల్ల హాని మన అది కనిపెట్టాడు, మనం హాని మనకి చేసుకున్నాం. మనం లలితా సహస్రాన్ని ఊరికే పూజించి అర్చించి కూర్చున్నాం అంతే. దాంట్లో ఏముందని ఆలోచన చేయాలి. అసలు విజ్ఞాన దృష్టి లేదు, శాస్త్రీయ దృష్టి లేదు. కుంకం ఎత్తేద్దాం ఎంతసేపు, కోటి కుంకం లక్ష కుంకం మొత్తం పంకం. అంతేగాని ఈ నామాలు ఏమిటి, శక్తి కూటత్రయం ఏమిటి? కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠం కింద నుంచి కటిపర్యంత కటి భాగం వరకు మధ్యకూట స్వరూపం, ఇంతవరకు ఒక శక్తి కూటం. ఇక్కడ మూడు శక్తులు ఉన్నాయి. అక్కడి నుంచి శక్తి కూటైకతాపన్న కట్ యథోభాగధారణి. ఈ కటికి అధోభాగంలో ఎలా ధరింపబడి ఉందంటే శక్తి కూట ఏకత ఆపన్న, 3 రకాల శక్తి కూటాలు కలిసి ఇవి కలిసి దీన్ని పట్టుకున్నాయి. అంచేత అపానవాయువు ఇక్కడ ఉంటుంది, ప్రాణవాయువు ఇక్కడ ఉంటుంది. ప్రాణాపానాలు ఇలా చెరుస్తూ ఉంటాయి. ఈ అపానవాయువు ఎంతసేపు కిందికి లాగుతూ ఉంటుంది. విశ్వంలో ఉండు, బతుకు బాగా ఉందిగా, తీగా ఉందిగా, ఇంకా భోగాలు అనుభవించి ఇంకా రోగాలు తెచ్చుకో అంటూ ఉంటుంది. అపానం లక్షణం అది. ప్రాణం అలా కాదు, లేవరా, పైకి లేవరా, పైన చూడరా, బ్రహ్మరంధ్రాన్ని చూడరా, భ్రూమధ్యాన్ని చూడరా అని ప్రాణం పైకి లాగుతుంది. ఇదే శ్రీచక్రంలో ఉండే రహస్యం. పైకి లాగేవాడు ఒకడు, కిందకి లాగేవాడు ఒకడు. ఈ శక్తి క్షేత్రం, శరీరం అంతా మానవ శరీరం అంతా శక్తి క్షేత్రం. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఆ శక్తి క్షేత్రంగా దీన్ని గమనించగలిగితే శరీరాన్ని, అప్పుడు క్షయ వృద్ధి వినిర్ముక్త. ఈ శక్తి ఒకచోట క్షీణించడం, ఒకచోట వృద్ధి చెందడం ఉండదు, అంతా సమానంగా ఉంటుంది. క్షయ వృద్ధి వినిర్ముక్త. ఈ మంత్రశాస్త్రాన్ని కేవలం మహిమకో, మాయకో, వైభవానికో, కుంకానికో, పంకానికో వినియోగించకుండా విజ్ఞానం కోసం వినియోగించి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడతాయండి. ఆ దృష్టితో సాగద్దా పరిశోధన. ఎంత చదివితే పుణ్యం, శుక్రవారం చదివితే పుణ్యం, ముత్తైదువులు చదివితే పుణ్యం, ఇంకోటి చదవకూడదని మనం మనుషులు అవమానించడమే సరిపోయి ఎంతసేపును. దీనివల్ల ఏదో పిల్లలు పుడతారు, దీనివల్ల ఏదో రాజ్యాలన్నీ వచ్చేస్తాయి, ఇదే గొడవ ఎంతసేపును. అప్పులు తీరిపోతాయి. మన అప్పులు తీర్చడం అమ్మవారి పైన, చేసింది మనమేగా, తీర్చుకోదు చచ్చినట్టు. మన అప్పులన్నీ అమ్మవారు తీరుస్తుంది, అందుకోసం స్తోత్రం చదువుతాం మనం. నిజంగా శక్తి క్షేత్రం, శక్తి కూటములు మన దగ్గర లలితా సహస్రంలో ఉన్నాయి. మనం ఆ పని చేయరా. ఆయుర్వేద వైద్యులు పూర్వం చేశారు, దాన్ని ఆపేశాం. ఇంగ్లీష్ వైద్యం పాల్పడ్డాం. వాడు 4 బిళ్ళలు బారేశాడు. ఇవాళ వాడు చెప్పిన బిళ్ళే వాడలే. జనరిక్ మందులు రాయవయ్యా బాబు అంటే రాయడు, ఎందుకంటే వాడు వ్యాపారం సాగదు. బ్రహ్మరాత అయినా అర్థమవుతుంది, కానీ డాక్టర్ రాసే రాత అర్థం కాదు. అందుకే మొత్తం నరేంద్ర మోడీ దొరికాడండి మొగుడు ఇంతకాలానికి. దండం పెట్టాలి, రోజు మెచ్చుకుని నిజంగా పెడుతున్నారు, కొత్త నిబంధనలు పెడుతున్నారు. వైద్యులందరూ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సిందే. ఒత్తిడి చేయండి, ఇక నుంచి డాక్టర్ దగ్గరికి వెళితే క్యాపిటల్స్లో రాయమనండి, వేషాలు వేయద్దు, సంతకాలు ఎట్టద్దు, గీకద్దు, క్యాపిటల్స్లో రాయాలి. అడగండి ఖచ్చితంగా. డబ్బులు ఇస్తున్నాం, వేలకు వేలు ఇస్తున్నాం, ఎందుకు రాయరు? స్పెల్లింగ్ రాకపోతే నేర్చుకోమనండి. ఏదో గీకడం అక్కడ. అది ఆ మెడికల్ షాప్ వాడికి తప్పితే ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలియకూడదనే వాడు రాయడు. మనం తర్వాత వాళ్ళ దగ్గరికి రాకుండా ఆ మందు తెచ్చుకుని వాడేసి తగ్గించుకుంటాం. అంటే వైద్యులకు కావాల్సిన వ్యాపారం కావాలి, మనుషులు బాగుండవు అక్కల్లా. మరి వాళ్ళు మాత్రం ఎందుకు బాగుంటారు? ఈ అక్రమంగా సంపాదించిన పాపానికి వాళ్ళ పిల్లలకో వాళ్ళకో తట్టుకోలేని రోగాలు వస్తాయి. అప్పుడు వీడు రాసిన మందు వీడికే అర్థం కాదు, వీడి జీవితం అర్థం కాదు. అదే కర్మ. అదే లోకక్షేమం కోరి వైద్యం చేస్తే ఆ వైద్యుని కుటుంబం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే లోకక్షేమం కోరాడే, తాను బతికాడు, తప్పులేదు. వైద్యం మీద బతకచ్చు, తప్పులేదు. కానీ తాను బతకడం కోసం అని చెప్పేసి రోగాలు వచ్చేలా చేయకూడదు, అయోమయం చేయకూడదు. ఏ వృత్తి అయినా అంతే. దీనికి మూలం ఇది శక్తి క్షేత్రం. ప్రకృతి నిగూఢ భాషకు కళాత్మక భాష్యము. రోగమూలమును వికలము చేయు వైద్యం. సరిగ్గా ఈ శక్తి క్షేత్రం యొక్క మహిమ చేతనే దీన్ని లోపల పరిశోధన చేయడం వల్ల యాక్యుపంక్చర్ చికిత్సా విధానం వచ్చింది. చైనా వాళ్ళు దాన్ని బాగా వృద్ధి చేశారు.
అంతా శక్తి క్షేత్రమే కదా. ఏ పాయింట్, ఏ కేంద్రంలో శక్తి లోపించిందో అక్కడ కాస్త ఇలా ఇలా పొడిస్తే ఆ శక్తి ముందుకెడుతుంది కదా అన్నారు. అది పనిచేస్తుంది. ఇవాళ అక్యుపంక్చర్ చాలా వ్యాపిస్తుంది కూడాను, విస్తృతం అవుతుంది. రకరకాల పరిశోధనలు జరగబట్టే కదండి ఇన్ని వచ్చాయి. ఎన్ని జరిగినా అలోపతి, హోమియోపతి, నేచురోపతి ఇవన్నీ ఈ మామూలుగా శరీరానికి వచ్చే రోగాలకే పనిచేస్తాయి. అసలు రోగం ఉంది, సంసారం అనే రోగం, భవరోగం, దానికి ఉమాపతి అని ఉంది. ఉమాపతి అంటే శివుడు, ఆయన పట్టుకోవాల్సింది. ఇక్కడ అలోపతి, హోమియోపతి, నేచురోపతి కుదరదు, ఉమాపతి. ఉమామహేశ్వరాభ్యాన్నమ అంతే, ఇంక తిరుగులేదు ఇంక దానికి. అదే తిరుపతి వెంకట వాళ్ళు చెప్పారు, దుర్దాంతంబులో దుఃఖములను కొడుగును దాపకచో నరుండెరిగిత కుయ్యో మరోయంసు నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరి. ఏదో శరీరానికి వీటికి ఏమైనా వస్తే ఈ మందులు వాడతామమ్మా, జీవితమే దుఃఖమయం అయిపోయినప్పుడు, ప్రారంభ కర్మ ఏడిపిస్తున్నప్పుడు నువ్వు తప్పితే ఎవరు కాపాడతారమ్మా అన్నాడు. అది ఇదేనండి, దీనికి అది వైరుధ్యం కాదండి. ఎప్పుడూ దైవభక్తి అనేది శాస్త్రీయ విజ్ఞానానికి వైరుధ్యం కాదు, పొరపాటు పడద్దు. ఇంకాస్త ఈ శాస్త్రీయ విజ్ఞానంలో ఇంకాస్త ముందుకెడితే దొరికేది అదే. మీకు త్వరలో విడుదల చేస్తా ఒక రహస్యం, త్వరలో విడుదల చేస్తా. ఇప్పుడు చెబుతుంటే నాలో పొంగుతున్న రహస్యం త్వరలో విడుదల చేస్తా. ప్రకృతి నిగూఢ భాషకు కళాత్మక భాష్యము, రోగమూలమును వికలము చేయు వైద్యము కవి కనిపెట్టినవాడు హానిమను. సకల విధ ప్రయోగముల శాలగా మార్చను స్వీయ దేహమును. ఎవ్వరూ ప్రయోగాలకు ఒప్పుకోపోతే ఆయన ఎంత త్యాగమూర్తుండే. ఆయన శరీరం మీద ఆయన ప్రయోగాలు చేసుకుని పోతే పోయాం, ఉంటే ఉన్నాం. ఎంత త్యాగం నిజంగా వాళ్ళు చేసింది. త్యాగేరేకి అమృతత్వ మానసుకుంటే తత్వం వాళ్ళు గ్రహించారండి. ఇతరుల శరీరాలు, ఇతరుల జీవితాలు, ఇతరుల గుడిసెలు, ఇతరుల గూళ్ళు నాశనం చేసేనా మనం బతకాలని అనుకుంటున్నామే మన వైభవం కోసం. మనకు అసలు ఇలాగ ఇతరుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి పరిశోధకుల జీవితాలు అర్థమవుతాయా? సకల విధ ప్రయోగముల శాలగా మార్చిన స్వీయ దేహమును ప్రకటిత హోమియో మధుర వైద్యము టీక రచించే కొరతగా. ఆ మధుర వైద్యం పైగా తీపి గోళీలు ఇస్తారు. హోమియో వైద్యుల దగ్గరికి వెళ్తే మనకేమిటంటే ఈ చేదు బిళ్ళలు అక్కల శుభ్రంగా ప్రతిదీ గోళీ 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 అన్ని తీగా ఉంటాయి. ఏం తింటున్నామో తెలియదు, వేసేసుకోవచ్చు హాయిగా, లోపల బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. మనకేమిటి ఎంతసేపు ఏదొచ్చినా సరే వెంటనే తగ్గిపోవాలి, రోగం వస్తే వెంటనే తగ్గిపోవాలి, భోగం వస్తే వెంటనే వచ్చేది. ఈ వెంటనే అనేదే పెద్ద జబ్బు. అసలు దీన్ని వెంటనే జబ్బు అంటారు, దీన్ని వెంటనే జబ్బు అంటారు. ఇవాళ చాలా మందికి పట్టుకున్న జబ్బు ఈ వెంటనే జబ్బు. వెంటనే అవదండి, ఇది వెంటనే రాదు, వెంటనే తగ్గదు. అంటూ వ్యాధులు వెంటనే వస్తాయి, వెంటనే తగ్గవండి. అలాగే అవకాశాలు వెంటనే రావండి. ఓపిక పట్టాలి, చూడాలి, సహనం ఉండాలి, దూరదృష్టి ఉండాలి, యోచన ఉండాలి. అది వచ్చే వరకు మనం ఆగాలి. ఈలోపు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చదువైపోయిన వెంటనే ఉద్యోగం వస్తుందని కూడా మూర్ఖత్వం రాదాలాగా. అవకాశాలు లేవు. కానీ ఏం చేయాలో నీరసపడకుండా, సరే ఉద్యోగం వచ్చాక మనకు ఎలాగూ ఖాళీ ఉండదు కదా, ఇప్పుడు ఉంది కదా, కాస్త శాస్త్రాలు చదువుకుందాం, మనం చదివిన చదువును వృద్ధి చేసుకుందాం, నలుగురు పెద్దవాళ్ళని కలుద్దాం, మంచి విషయాలు తెలుసుకుందాం అని అనుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగపు ఇంటర్వ్యూలో మెరికలాగా ఎంపికైపోతాడండి మనిషి, మెరికలాగా. అందుకే టీక రచించే కొత్త, అసలు వైద్యానికి కొత్త భాష్యం రాసింది. టీక అంటే వ్యాఖ్యానం అంటారు, ప్రతిపదార్థం నిజానికి వ్యాఖ్యానం అని కూడా అంటారు. కొత్త టీక రాసింది. అందుకని శాస్త్ర పరిశోధనలకు అంతు ఉండదండి. అంతేమున్నది శాస్త్ర శోధనల కార్య ఫేరడే అంతేమున్నది శాస్త్ర శోధనల కార్య ఫేరడే తానయస్కాంతమున్ పృథుయాంత్రికోచ్చలిత వేగం బంధునం గోర్చగా ఫేరడే తానయస్కాంతమున్ పృథుయాంత్రికోచ్చలిత వేగం బంధునం గూర్చున్నాడు. అంతే విద్యుత భంగములు తామావిష్కరింపన్బడన్, విద్యుత భంగములు తామావిష్కరింపన్బడన్, చింతల్ చీకటులన్ భరించి వెలుగుల్ చిందించే విశ్వంపునన్. మైకేల్ ఫారడే. చింతల్ చీకటులన్ భరించి వెలుగుల్ చిందించే విశ్వంపునన్. ఎటువంటి మహానుభావులండి. డైనమో జనరేటర్ కనిపెట్టినవాడు. ఇవాళ విద్యుత్తును నిల్వ చేసుకోగలుగుతున్నాం. కరెంట్ ఆగిపోతుందండి అంటే జనరేటర్ ఉందండి అంటున్నారు. మాకు ఎలా అనగలుగుతున్నాం? మైకేల్ ఫారడే కారణంగా. మరి సభ పెట్టినవాడు కానీ, జనరేటర్ పెట్టినవాడు కానీ, ఆన్ చేసిన వాడు కానీ, ఆపేసిన వాడు కానీ, కరెంటు పోగానే జనరేటర్ వల్ల వెలిగితే చూసినవాడు కానీ ఫారడాయ నమః అంటున్నారా? ఇప్పుడు ప్యారడీ పద్యం పాడతాడు ఇక్కడ, ప్యారడీని వదిలిపెట్టేసి. అంతంత త్యాగాలు చేసి కనిపెట్టిన శాస్త్రవేత్తల్ని మహర్షులతో సమానంగా, అవతార పురుషులతో సమానంగా గౌరవించి మనం నిత్యం స్మరించుకోవద్దా అండి? మన బాధ్యత కాదండి. విదేశీయులు స్వదేశీయులు అందరినీ వదిలేశామే. కనీసం దేశీయమైన అభిమానంతో మన శాస్త్రవేత్తలనైనా మనం స్మరించుకోవట్లేదే. ఓ మొక్క చూడగానే జగదీష్ చంద్రబోస్ గుర్తు రావద్దా? బోధకాలు చూడగానే ఎవరు గుర్తు రావాలమ్మా?
ఎల్లాప్రగడ సుబ్బారావు గారు గుర్తు రావాలి. గొప్ప వైద్యుడు. ఫిస్కే సుబ్బారావు మెథడ్ అని కనిపెట్టి బోధకాలకి టెట్రాసైక్లిన్ మందు కనిపెట్టిన మహానుభావుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టాడు. బోధకాలు చూడగానే గుర్తు రావాల్సిందే, బాధ కాదమ్మా, సుబ్బారావు గారు గుర్తు రావాలి. ఒక లైట్ వెలుగుతోందంటే ఎడిసన్ గుర్తు రావాలి. ఒక మొక్క కనపడగానే జగదీష్ చంద్రుడు గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావట్లా? అజ్ఞానం, అవివేకం, బద్ధకం, స్వార్థం. దీనికి ముగింపు పలుకుదాం. తెలుగు భాషలో దొరుకుతుందేమో ఆ ముగింపు చూద్దాం. సెలవు.